హలో అండి, వెల్కమ్ టు సహారా కిచెన్. ఈరోజు అయితే నేను బాదుషా చేశానండి. ఎలా చేశానంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. చూసారు కదా ఎలా వచ్చిందో, చూసి కదా ఇలా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు బాదుషాకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. నేనైతే పావు కిలో దాకా మైదా తీసుకున్నాను. నెయ్యి నూనె రెండు కలిపి నేను చేసుకున్నాను. పెరుగు, దీంట్లో ఫుడ్ కలర్ ఉందండి కొంచెం, ఈ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో బాదుషాలో. దీంట్లో బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కలర్ ఉంది కదండి, కొంచెం వాటర్ వేసి నేను సరే కదా ఇలా కలర్ వేసి బాగా కలుపుకొని దీంట్లో బేకింగ్ పౌడర్లో నేను వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నానండి. ఇప్పుడైతే పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ నెయ్యి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందామండి. ఇప్పుడైతే నేను మైదా దీంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా కలుపుకొని చక్కగా దీంట్లో మైదా వేసుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది ఎక్కువ వాటర్ ఎక్కువగా పడదు, కొంచెం వేసుకునే కలుపుతూనే ఉండాలి. ఇది అంత తడిగా ఉండకూడదు, అంత ఇదిగా కూడా ఉండకూడదండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకుందాం. సరే కదా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా రెండు చేతులతో ఇలా కోల్డ్గా వేసుకొని చేసుకోవాలండి. ఇది ఇలా చూసారు కదా ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అంతా వాటర్ వేసుకున్నాం కొంచెంగా. ఇలా జల్లుతో చేసుకోవాలండి మేము ఎక్కువగా, ఎందుకంటే వాటర్ మాత్రం ఎక్కువగా దీంట్లో పడకూడదు. చూసారు కదా ఇలా రెండు చేతులతో ఇలా కలుపుకోవాలి, ఇలా చేసుకోవాలి. మళ్ళీ చూసారు కదా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని మళ్ళీ ఇలా చేసుకోవాలి గట్టిగా. ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఒక 2 నిమిషాల దాకా నేను మూత పెట్టేస్తాను దీని మీద. ఈ 2 నిమిషాలు నానబెట్టేద్దామండి. ఇప్పుడు చక్కెర పాకం పెట్టుకుందాం. దీని మీద మూత వేసేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద బాండి పెడుతున్నానండి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. దీంట్లో చక్కెర వేస్తున్నాను. నేనైతే ఒక కొట్టరి నిండా తీసుకున్నాను చక్కెర. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది సిమ్ మంటలో ఇట్లా కరగాలండి. ఇప్పుడు చక్కెర కరిగిపోతుంది కదండి, కొంచెం ఒక 5 నిమిషాలు పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత అయితే మేము బాదుషా రెడీ చేసుకుందాం. సింపుల్గా అయిపోయేది డిష్ అండి ఇది బాదుషా మాత్రం. అయితే ఎలా చేస్తున్నాను ఇది ఎలా ఉంటుందో. చక్కెర అయితే కరిగిపోయిందండి. ఇంకా 2 నిమిషాలు పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది తీగ పాకం లేత పాకం లేదు. చక్కెర కరిగిపోతే ఒక 5 నిమిషాలు అట్టు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే బాదుషాకి అంత మాత్రమేగా ఉండాలి, ఎక్కువగా లేత అని అది ఉండకూడదు. లేకపోతే మరి బాదుషా అంటే ఇది బాగా రాదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానంటే అయిపోయింది.
పిండి ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా, ఇలా రావాలి పిండి. ఎలా వచ్చింది చూసారా? ఇప్పుడు గట్టిగా ఇట్లా చేసుకొని మేము ఎంత స్మూత్గా ఇట్లా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇట్లా చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇట్లా చేసుకొని స్మూత్గా ఈ బాదుషాలన్నీ ఇట్లే చేసుకోవాలండి. ఇలా సన్నగా ఇట్లా చేసుకొని తర్వాత మేము కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేస్తానంటే మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, మేము ఎంత బాదుషా ఎంత కావాలన్నా కానీ మేము కట్ చేసుకోవచ్చు. అంత పెద్ద సైజుగా కావాలంటే కూడా పెద్ద సైజుగా కోసుకోవచ్చు. మేము చిన్న సైజుగా కావాలంటే చిన్న సైజుగా కూడా మేము కోసుకోవచ్చు. నేనైతే మీడియం లాగా నేను కట్ చేస్తున్నానండి. నేను చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు ఇలా రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నేనైతే చిన్న సైజుగా నేను కట్ చేసుకున్నానండి. మీరు పెద్ద సైజుగా కావాలంటే కూడా మేము కోసుకోవచ్చు. చూసారా, ఇలా అన్నీ చేసుకొని ఇలా చేసుకోవాలండి. ఇది ప్లేట్లో పెట్టుకుందాం. అన్నీ ఇలా చేసుకొని ఇలా ప్లేట్లు చేసుకుందాం. ఇలాగే రావాలండి, అన్నీ ఇలాగే చేసుకోవాలి మేము బాదుషాకి. చూసారు కదా, ఇలాగే అన్నీ బాదుషాలన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు మిగతా పిండిని ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్, అన్నీ ఇలాగే చేసుకోవాలి బాదుషాలు. టేస్టీగా ఉండే బాదుషాలు చూసారు కదా, ఇలాగే చేసుకోవాలి అన్నీ. ఇప్పుడైతే ఆయిల్ దగ్గర పోయి ఎంచుకుందాం. ఇప్పుడైతే కడాయి పెట్టాను కదండి, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఏడి కాకూడదండి, ఇట్లాగే ఉండాలి. ఇప్పుడు నేను బాదుషా దీంట్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా సిమ్ మంటలోనే వేసుకోవాలి. ఇది ఇలా వేసుకొని ఈ సన్న మంట మీదనే వేగాలండి. ఇది సిమ్ మంటలోనే పెట్టాలండి బాదుషా మాత్రం. ఇప్పుడు మేము ఆయిల్ వేసాం కదా, దానివల్ల ఆయిల్ మీద పైకి వచ్చేస్తాయి. అప్పుడు మేము తీసుకోవాలి దీనికి. ఇప్పుడు చూసారు కదా, ఇలా సిమ్లోనే ఇది పెట్టాలి. ఇది ఎక్కువ మంట కూడా పెట్టకూడదు దీనికి. బాదుషాకి మాత్రం అంత స్మూత్గా చేసుకుంటే మా బాదుషా అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్, ఇప్పుడు ఆయిల్ నుంచి పైకి వచ్చేసినాయి బాదుషాలన్నీ. ఇలాగే రావాలి అన్నీ. ఇప్పుడు మేము ఇలా తిప్పుకొని వేసుకుందాం. ఇది మాత్రం సిమ్లోనే పెట్టాలి, ఎక్కువగా మంట పెట్టకూడదు. ఇప్పుడు బాదుషాలన్నీ ఆయిల్లో పైకి వచ్చేసినాయి కదండి, అప్పుడు మేము ఈ స్టవ్ మాత్రం ఎక్కువగా పెట్టాలండి మంట మాత్రం. అప్పటిదాకా మేము సిమ్లోనే పెట్టుకుండాలి. ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బాదుషా అనేది. ఇప్పుడు ఇట్లా తిప్పేసి వేసుకుందాం. ఇది సన్నగా ఇట్లా చేసుకోవాలండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల దాకా మేము ఆయిల్లోని పెట్టేద్దాం. తర్వాత బయటికి తీసి చీరలు వేసుకుందాం. చూసారు కదా ఎలా వస్తుందో. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ నుంచి పైకి వచ్చినాయి కదండి. ఇప్పుడు చూసారా ఎలా ఉడుకుతున్నాయి. ఇలా ఉడికితే మాకు బాదుషా అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఎట్లా వేసుకున్నా కానీ పర్వాలేదండి. ఇప్పుడు ఎందుకంటే ఆయిల్లో అన్నీ మరిగిపోయినాయి కదా. ఇప్పుడు చూసారు కదా, ఇలా చేస్తూనే ఉంటే అప్పుడు మాకు బాదుషా అనేది ఎట్లా ఉంది చూసారు, పొరల్లాగా.
ఇప్పుడైతే బాదుషాకి రెండు పక్కల ఇలా కాల్చుకుందామండి. ఇక్కడ బ్రౌన్ కలర్లో రావాలి. చూసారు కదా, ఈ మాత్రం రావాలి ఇది. ఇప్పుడు 5 నిమిషాలు పెట్టేసి తీసేసుకున్నాం ఆయిల్ నుంచి. అది చాలా టేస్ట్గా ఉంటుందండి బాదుషా మాత్రం. స్మెల్ అయితే అదిరిపోతుంది, సూపర్గా ఉంటుందండి. ఇలాగే మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అయిపోయింది. ఇప్పుడు మేము పక్కన పెట్టుకొని తర్వాత చీరలు వేసుకున్నాం. సరే కదా ఎలా వచ్చిందా, ఇలాగే అన్నీ రావాలి. ఇప్పుడు ఇది చీరలు వేసుకుందాం. చీరలు వేసి ఒక 5 నిమిషాలు పెట్టేయాలండి అట్లనే. ఇప్పుడు నేను చీరలు వేస్తున్నానండి. చీర మొత్తం దీనికి బాగా పట్టాలి బాదుషాకి. ఇప్పుడు ఇది కిందకి పైకి ఇలా తిప్పేసి పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి ఎట్లా వచ్చిందో బాదుషా అనేది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తామండి. ఇది బాదుషా అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు పక్కన తీసి పెట్టేద్దాం. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్.